అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి? E20 పెట్రోల్ వాడడం వల్ల వెహికల్స్ అన్ని షెడ్ కా? మరి దీనికి సొల్యూషన్ లేదా? ఎథనాల్ అంటే ఏంటి? ఎథనాల్ వాడడం వల్ల పొల్యూషన్ తగ్గుతుందా? హలో డార్లింగ్స్, నేను మీ ఇన్ఫో ప్రకాష్ కొత్త కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పెట్రోల్ వెహికల్స్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇది తెలియకపోతే మీ వెహికల్స్ ఇంకా షెడ్కే. ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో E20 పెట్రోల్ అవైలబుల్ గా ఉంటుంది. మన గవర్నమెంట్ ఎందుకు E20 పెట్రోల్ ని సడన్ గా ఇంప్లిమెంట్ చేసిందో మీకు తెలుసా? ఇంటర్నేషనల్ ఆయిల్ సప్లై రూట్స్ ఎప్పుడు బ్లాక్ అవుతాయో, క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో ఎవరికి తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాం. మన ఇండియా ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. రేపు సడన్ గా ఏదైనా ఇష్యూ వల్ల ఆయిల్ సప్లై ఆగిపోతే మన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోతుంది. ఎకనామీ డిస్టర్బ్ అయ్యే రిస్క్ ఉంది. ఆ రిస్క్ ని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ E20 పెట్రోల్ ని వాడుకలోకి తీసుకొచ్చింది. E20 పెట్రోల్ ని ఇంప్లిమెంట్ చేయడం అనే ఆలోచన గవర్నమెంట్ కి ముందు నుంచే ఉంది. E20 పెట్రోల్ ని 2030 వరకు రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ వార్ సిచ్యువేషన్స్ వల్ల స్పీడ్ పెంచి ముందుగానే ఇంప్లిమెంట్ చేశారు. అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి? E20 పెట్రోల్ అంటే ఈ పెట్రోల్లో 80% ప్యూరిటీ పెట్రోల్ ఉంటుంది, రిమైనింగ్ 20% ఎథనాల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పెట్రోల్లో 800 ml ప్యూర్ పెట్రోల్ ఉంటే మిగతా 200 ml ఎథనాల్ ఉంటుంది. పెట్రోల్ ఓకే, మరి ఇథనాల్ అంటే ఏంటి? ఇథనాల్ అంటే మొక్కల నుండి తయారు చేసే ఫ్యూయల్. చెరుకు, మొక్కజొన్న లాంటి పంటల నుండి పిగ్మెంటేషన్ పద్ధతి ద్వారా తయారు చేస్తారు. దీనికి కూడా పెట్రోల్ లాగా మండే నేచర్ ఉంటుంది. అందుకే పెట్రోల్లో మిక్స్ చేస్తున్నారు. ఇది పొల్యూషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు ఎథనాయిల్ ను చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తి నుండి తయారు చేయడం వల్ల రైతులకి కూడా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అవుతుంది. ఇథనాయిల్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది అంటే మన ఎన్విరాన్మెంట్ కూడా మంచిదే కదా. మరి ఎందుకు E20 పెట్రోల్ ని యూజ్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారని మీరు అడగొచ్చు. అది కూడా చెప్తా. దీనివల్ల అడ్వాంటేజెస్ మాత్రమే కాదు, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. E20 పెట్రోల్ వల్ల మైలేజ్ తగ్గుతుందా? E20 పెట్రోల్ వాడడం వల్ల వెహికల్స్ కి ప్రాబ్లం ఉంటుందా? సింపుల్ గా చెప్పాలంటే 2023 తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వెహికల్స్ E20 పెట్రోల్ కి కాంపాక్టబుల్ గా ఉంటాయి కాబట్టి ఆ వెహికల్స్ పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అదే 2023 కన్నా ముందు కొన్న వెహికల్స్ కి ప్రాబ్లం రావచ్చు. E20 పెట్రోల్ వాడడం వల్ల ముఖ్యంగా ప్రతి వెహికల్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైలేజ్ అప్రాక్సిమేట్లీ 2 నుంచి 7% వరకు తగ్గే అవకాశం ఉంది. 5 సంవత్సరాలు పైబడ్డ వెహికల్స్ లో రబ్బర్ పార్ట్స్, గ్యాస్ కట్స్, కార్బ్యురేటర్ పాడైపోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ లో రస్ట్ పట్టే అవకాశం ఉంది. కొద్దిగా ఇంజన్ పవర్ తగ్గినట్లుగా అనిపించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే E20 పెట్రోల్ సపోర్ట్ చేయని వెహికల్స్ కి లైఫ్ స్పాన్ చాలా వరకు తగ్గుతుంది. గవర్నమెంట్ మాత్రం ఆల్రెడీ ప్రతి వెహికల్ పైన కూడా టెస్ట్ చేశాం, పెద్దగా ఇంపాక్ట్ ఉండదని చెప్తుంది. కానీ పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి, స్పెషల్లీ ఓల్డ్ వెహికల్స్ యూజర్స్ నుండి. అంటే 2023 కన్నా ముందు కొన్న వెహికల్స్ లో ఎఫిషియన్సీ తగ్గింది, అప్ టు 20% మైలేజ్ కూడా డ్రాప్ అయినట్టు రిపోర్ట్ అయ్యింది. ఇథనాల్ యూజ్ చేయడం వల్ల ఓల్డ్ వెహికల్స్ యొక్క పార్ట్స్ తుప్పు పడుతున్నాయని, తక్కువ పవర్ జనరేట్ చేస్తుందని కూడా చెప్తున్నారు పబ్లిక్. ముందుగా E20 పెట్రోల్ ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకుందాం. ఇథనాల్ కి హైగ్రోస్కోపిక్ నేచర్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇథనాల్ కి గాల్లో ఉన్న నీటి ఆవిరిని అబ్జర్వ్ చేసుకోగలిగే సామర్థ్యం ఉంది. అంటే మీరు ఫ్యూయల్ ట్యాంక్ లో E20 పెట్రోల్ కొట్టించిన తర్వాత ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు మీ వెహికల్ ని యూజ్ చేయకపోతే ఎథనాయిల్ లో ఉన్న హైగ్రోస్కోపిక్ స్వభావం వల్ల ఫ్యూయల్ ట్యాంక్ లో గాల్లో ఉన్న నీటి ఆవిరిని అబ్జర్వ్ చేసుకొని పెట్రోల్ ఇంకా ఇథనాయిల్ రెండు సపరేట్ గా అయిపోతాయి. నీరు ఇంకా ఇథనాయిల్ కలిసిపోయి ట్యాంక్ అడుగున పేరుకుపోతాయి. దీని వలన తుప్పు పట్టడం, ఇంజన్ స్టార్ట్ అవ్వకపోవడం, పాత వెహికల్స్ లో రబ్బర్ పార్ట్స్ పాడైపోవడం వంటివి జరుగుతాయి. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. వెంటనే మీ ఓల్డ్ వెహికల్స్ లో ఉన్న పార్ట్స్ ని ఎథనాల్ కాంపాటబుల్ పార్ట్స్ కి రీప్లేస్ చేసుకోండి. రెండవది, ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ టైట్ గా ఉండేలా చూసుకోవాలి. ట్యాంక్ క్యాప్ లో లీక్స్ ఉండకూడదు. ఎయిర్ లోపలికి వెళ్తే ఇథనాయిల్ నీటి ఆవిరిని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా జరిగితే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. కాబట్టి రబ్బర్ సీల్ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోండి. హోల్స్ ఉంటే ఫిక్స్ చేయండి. మూడవది, చాలా మంది పెట్రోల్ అడిటివ్స్ యూజ్ చేయమని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే అడిటివ్స్ మైలేజ్ ని 3 నుంచి 5% ఇంప్రూవ్ చేయొచ్చు, కానీ E20 పెట్రోల్ కి సొల్యూషన్ అది కాదు. మరి బెటర్ ఆప్షన్ ఏంటంటే ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్. ఇది ఫ్యూయల్ లైన్ ని క్లియర్ చేస్తుంది, తుప్పుని తొలగిస్తుంది, కార్బన్ డిపాజిట్ ని కూడా క్లీన్ చేస్తుంది. ఎవ్రీ 3 months కి ఒకసారి 5 లీటర్స్ పెట్రోల్ లో మిక్స్ చేసి యూజ్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం, T2 ఆయిల్ ని యూజ్ చేయకండి. 4 స్ట్రోక్ ఇంజన్ లో డ్యామేజ్ చేస్తుంది, మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ ని డిక్రీజ్ చేస్తుంది. నాలుగవది,
రెగ్యులర్ గా క్లీనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ వెహికల్ లో E20 ప్రాబ్లమ్స్ కనిపిస్తే ఫ్యూయల్ ట్యాంక్ అండ్ ఫ్యూయల్ లైన్ ని సర్వీసింగ్ టైంలో క్లీన్ చేయండి. అట్లీస్ట్ 5000 కిలోమీటర్స్ కి ఒకసారైనా క్లీన్ చేయడం బెస్ట్. ఐదవది, లాంగ్ టర్మ్ లో వెహికల్ యూజ్ చేయకుండా ఉంటే మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఫేజ్ సపరేషన్ అంటే పెట్రోల్ ఇథనాయిల్ సపరేట్ అయ్యి ఇథనాయిల్ ట్యాంక్ అడుగున పేరుకుంటుంది. తుప్పు పట్టడం, ఫ్యూయల్ బ్లాక్ అవ్వడం. సొల్యూషన్, ఫ్యూయల్ ట్యాంక్ ని ఖాళీ చేయడం. ఈ టిప్స్ ని ఫాలో అయితే E20 పెట్రోల్ వాడినా కూడా మీ వెహికల్స్ కి పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. నేను ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేశానని అనుకుంటున్నాను. పెట్రోల్ వెహికల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఇన్ఫో ప్రకాష్ సైనింగ్ ఆఫ్.